ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సబర్మన్ బ్యారేజ్ నష్టపరిహారం చెల్లింపులపై ఆందోళన వ్యక్తమవుతోంది. పునరావాస సహాయం అందించి పరిహారం చెల్లించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. నిర్మల్ అసెంబ్లీ సెగ్మెంట్లో నష్టపరిహారం పునరావాస ప్యాకేజ్ అందక నిర్వాసితులు అవస్థలు పడుతున్నారు. చిన్న తరహా నీటి ప్రాజెక్టు నిర్మాణంతో నిర్మల్ జగిత్యాల జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు గత ప్రభుత్వం సదర్మెట్ బ్యారేజీకి రూపకల్పన చేసింది. నిర్మల్ జిల్లా మామడ మండలంలోని పోన్కల్ శివారులో గోదావరి నదిపై సదర్మెట్ బ్యారేజ్ నిర్మాణానికి 2017లో చర్యలు చేపట్టింది. గోదావరి వరద జలాలతో నిర్మల్ జగిత్యాల జిల్లాల సరిహద్దుల్లోని 15,000 ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. అయితే 2005లో ఖానాపూర్, కడెం మండలాల్లో సాగునీరు అందించేందుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సదర్మెట్ కెనాల్స్ నిర్మాణానికి చర్యలు చేపట్టారు. కేసీఆర్ సర్కార్ సదర్మెట్ బ్యారేజ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 350 కోట్ల బడ్జెట్ 513 కోట్లకు పెంచింది. అయితే బ్యారేజీ సమీపంలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు ఇప్పటికీ నష్టపరిహారం చెల్లించలేదు. సదర్మెట్ నిర్వాసులకు నష్టపరిహారంతో పాటు పునరావాసం కల్పించడంలో గులాబీ పాలకులు విఫలమయ్యారు. గోదావరిపై బ్యారేజీ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. కానీ నిర్వాసితులకు పరిహారం, పునరావాసం అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మార్చిలోపు సదర్మెట్ బ్యారేజీ పూర్తి చేయాలని ఇరిగేషన్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రైతులకు కాంగ్రెస్ సర్కార్పై ఆశలు చిగురించాయి. ఈ సదర్మెట్ ప్రాజెక్టును అప్పట్లో గౌరవ మన దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ప్రపోజల్ పెట్టినరు. దాన్ని మన కేసీఆర్ గారు అమలుపరిచి ఈ చివరి దశకు తీసుకొచ్చిండ్రు. ఇప్పుడు అధికార మార్పిడితోని రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఓపెనింగ్కి వస్తున్నారు. వాళ్ళు రావడంలో మాకు ఎటువంటి అభ్యంతరం కూడా లేదు. వారు రావడం కూడా చాలా సంతోషం. కాకపోతే మాకు ఈ ప్రాజెక్టు ఎప్పుడైతే చేస్తామో అని అనుకున్నప్పుడు మాకు ఇచ్చినటువంటి కొన్ని హామీలున్నాయి. వాటిని నెరవేర్చిన తర్వాతనే దయచేసి దీన్ని ఓపెనింగ్ చేయమని చెప్పేసి మేము ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. సదర్మెట్ బ్యారేజ్ నిర్మాణంలో నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో 1174 ఎకరాలు ముంపునకు గురయ్యాయి. గోదావరి నదిని ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో సుమారు 1200 మంది రైతులు భూములు కోల్పోయారు. భూసేకరణ సర్వేలో లోపాలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు నిర్వాసితులు. గతంలోని గులాబీ సర్కార్ ఎకరానికి 10.40 లక్షల నష్టపరిహారం, ప్రభుత్వ ఉద్యోగంతో పాటు పునరావాస వసతులు కల్పిస్తామని ప్రకటించింది. గోదావరికి ఆనుకుని ఉన్న భూములకు 6 ఏళ్లుగా పరిహారం చెల్లించలేదు. కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాల్లోని భూములకు పరిహారం అందించారు. కానీ 6 ఏళ్లు కావస్తున్నా నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లింపుల్లో జాప్యం జరిగింది. మరికొందరు రైతులకు చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది. దీంతో నిర్వాసిత కుటుంబాలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. పోన్కల్ రైతు రాజేశ్వర్ ముత్తవ కూతురు ఆత్మహత్యకు యత్నించింది. భూసేకరణలో సర్వేపై నిర్లక్ష్యం నిర్వాసితులకు అన్యాయం జరిగిందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ వరకు మాకు 21 గుంట డబ్బులు రాలేవు. మేమేదో పెళ్లికి ఒప్పుకున్నాం, డబ్బులు పోతామని. మాకు ఇప్పుడు 3 సంవత్సరాలు అందరికి వచ్చినాయి, మాకు రాలేవు సారు. అందరికి పెద్ద పెద్ద వాళ్ళకి సుగా వచ్చినాయి. మేము ఎన్ని మాటలు పోయినా కానీ మాకు అత్త అంటున్నారు. అత్తలే అంతటి తిరిగినాం, సప్పుడు అంటుకున్నాం. ఇక అందరికి దయ ఎత్తున్నాం. మాకు పెళ్లి చేసుకొని అప్పుల బాధలు ఉన్నాం. మేము ఎంతో బాధపడుతున్నాము. ఇక మా బాధ అందరికి చెప్పిన అర్థం చేసుకుంటలేరు. మా బిడ్డ సుగా కట్టం పోయకుంటే మందు తాగింది, అంత పరిస్థితికి వచ్చింది. అప్పుడు ఫస్ట్ 2018లో డబ్బులు 10,40,000 కాడికి ఇచ్చిండ్రు. తర్వాత ఏమైందంటే కొంతమంది రైతులకు, సగం మంది రైతులకు డబ్బులు మళ్ళీ 2021-22లో ఇవ్వడం జరిగింది. అప్పుడు ఏమున్నదంటే 10,40,000 ఇచ్చిన వాళ్ళకు సరిపోయింది. అప్పుడు ఎకరం భూమి వచ్చింది. తర్వాత ఇచ్చిన వాళ్ళకు మాత్రం ఎకరం భూమి రాలి. ఇప్పుడు ఆ టైంలో 20 లక్షలు అయిపోయింది అన్నట్టు. అంటే హాఫ్ ఎకర్ భూమి కూడా రాకుండా అయిపోయింది. కాబట్టి వాళ్ళని కూడా పరిగణనలోకి తీసుకొని వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేయాలి. సదర్మెట్ బ్యారేజ్ భూ నిర్వాసితులకు ప్రస్తుత రేట్ ప్రకారం నష్టపరిహారం చెల్లించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. మామడ ప్రాంతంలో ఎకరం ధర 22 నుంచి 25 లక్షలు పలుకుతోంది. ఎకరానికి 10.40 లక్షల చొప్పున రైతులకు 3 విడతల్లో పరిహారం అందించారు. ఇప్పటికీ 40% మంది నిర్వాసితులకు పరిహారం చెల్లించలేదు. 2024 డిసెంబర్లో కాంగ్రెస్ సర్కార్ వచ్చాక 25% మంది నిర్వాసితులకు పరిహారం చెల్లించారు. పునరావాస వసతుల కల్పనకు 75 కోట్లు నిధులు మంజూరు చేసింది. ఈ పునరావాసాల్లో భాగంగా డబుల్ బెడ్రూమ్లు మంజూరు చేస్తామని గత పాలకులు హామీ ఇచ్చారు. 6 ఏళ్లుగా గులాబీ పాలకులు నిర్వాసితులను పట్టించుకోలేదు. ఇప్పటికీ ఎలాంటి పునరావాస సౌకర్యాలు పూర్తి చేయలేదని ఆందోళన వ్యక్తమవుతోంది. 5 సంవత్సరాల కింద కొందరికి వచ్చినాయి, కొందరికి అందులో వచ్చిన తారీఖు పంచారు సార్. అది పంచినరని అంటే లెక్కలేదు. ఇక ఓలోళ్ళు అనుభవస్తులు ఉన్నారు, వాళ్ళకు ఫస్ట్ వచ్చినాయి, కొందరికి లాస్ట్ వచ్చినాయి. మా పరిస్థితి ఇంకా చెటి ఉన్నాయి, ఎకరాలకు రావాలా. అవి
ఇప్పియాల గవర్నమెంట్. ఏ గవర్నమెంట్ వచ్చింది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఏ గవర్నమెంట్ అన్నా కానీ మాకు ఆ నష్టపరిహారం ఇప్పటి రేటు కట్టియాల మాకు. అప్పుడు 10,40,000 కట్టించింది, ఇప్పుడు అద్దెకరం అత్తలేదు. తాము కోల్పోయిన భూములకు పరిహారం అందకపోతే ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు నిర్వాసితులు. కాంగ్రెస్ సర్కారైనా తమకు న్యాయం చేయాలని భూ నిర్వాసితులు కోరుతున్నారు.